సికింద్రాబాద్ కంటోన్మెంట్ క్లాసిక్ గార్డెన్ ముందు దాండియా వేడుకలు నిలిపివేయాలంటూ స్థానికులు ఆందోళనకు దిగారు. ఎలాంటి అనుమతి లేకుండా అర్ధరాత్రి 12 అయినా డీజే బంద్ చేయకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలో డీజేను నిలిపివేస్తూ కోర్టు, సిపి ఆదేశాలు ఇచ్చినప్పటికీ పోలీసులే వాటిని బేఖతరు చేయడంపై స్థానిక నేతలు మండిపడ్డారు. ఐపీఎస్ తరుణ్ జోషి తన కుటుంబ సభ్యులతో కలిసి దాండియా ఈవెంట్లో పాల్గొనడంతో పోలీసులు ఏం చేయలేక అక్కడి నుంచి వెనుదిరిగారు. ఓవైపు సిపి డీజే బంద్ చేయాలని చెప్తుంటే మరో ఐపీఎస్ అధికారి మాత్రం దాన్ని కొనసాగించడంతో స్థానికులు ఆందోళనకు దిగారు. ప్రాంతంలో క్లాసిక్ గార్డెన్, మల్లారెడ్డి గార్డెన్, మరి పోలీస్ హాకీ స్టేడియంలో ప్రతి సంవత్సరము నవరాత్రి అని చెప్పి ఇక్కడ ఒక దాండియా ప్రోగ్రాం పెడుతూ ఇక్కడ చుట్టుముట్టున్న ప్రజలకు ఈ 10 రోజులు నరకం అనేది ఏదో ఇక్కడ ప్రతిసారి చూపిస్తున్నారు. ఎన్నిసార్లు వీళ్ళకు చెప్పినా కానీ, ఎన్నిసార్లు ధర్నాలు చేసినా కానీ వీళ్ళు వినడం లేదని హైకోర్టు నుంచి ఒక ఆర్డర్ కూడా తీసుకురావడం జరిగింది. రాత్రి 10 గంటల తర్వాత ఎలాంటి డీజేలు కానీ, ఎలాంటి సౌండ్స్ కూడా, ఎలాంటి సౌండ్ పొల్యూషన్ కూడా ఉండొద్దని చెప్పి ఆర్డర్లు తీసుకురావడం జరిగింది. వీళ్ళు ఆర్డర్లన్నీ తుంగలో పెట్టి వాళ్ళకి ఇష్టం ఉన్నంతసేపు వాళ్ళు ఆడిపించుకోవడం జరుగుతుంది. ఇక్కడ డయల్ 100 అని చెప్పి ఎంతోమంది ఇక్కడ నుంచి ఫోన్లలో చెప్పినప్పటికి కూడా మరి ఎవరికి కూడా ఇక్కడ ఉన్న స్థానిక పోలీసులకు కానీ, మరి డీసీపీకి కానీ ఎవరు కూడా దీని మీద స్పందిస్తలేరు, దీన్ని పట్టించుకుంటలేరు. మరి ఇంటింటా ప్రతి ఇంట్లో బీమారీ ఉన్నది అందరికీ. మరి ఈ అధికారులకు మరి లా అండ్ ఆర్డర్ కాపాడాల్సిన అధికారులే ఒకళ్ళు ఇంట్లో పార్ట్నర్ ఉన్నారంట. ఒక కమిషనర్ గారు, వాళ్ళ ఫోటోలు కూడా ఉన్నాయి.